హైదరాబాదులో పీజీ హాస్టలు కావలెను. లేడీస్ అండ్ జెంట్స్ హాస్టల్. లేడీస్ హాస్టల్ ఉన్నా పర్లేదు. లేదు జెంట్స్ హాస్టల్ ఉన్నా పర్వాలేదు. హైదరాబాదు సిటీలో ఎక్కడైనా పర్వాలేదు. స్ట్రెంత్ 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 150 మంది ఉన్నా, 200 మంది, 300 మంది, 400 మంది, 500 మంది, 1000 మంది ఉన్నా పర్వాలేదు. రెంటు ఎంత ఉన్నా పర్వాలేదు. రెంటు ఎంత ఉన్నా పర్వాలేదు. నాకు ఒక కస్టమర్ ఫోన్ చేశారు. ఆ కస్టమర్‌ది రాజమండ్రి. సుబ్రహ్మణ్యం గారు, మీరు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు కదా! హైదరాబాద్‌లో పీజీ హాస్టలు కావాలెను. మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని ఒక వ్యక్తి కస్టమర్ నాకు ఫోన్ చేశారు. యాక్చువల్‌గా ఆ వ్యక్తిని కాదు, చాలామంది నాకు ఫోన్‌లు చేస్తుంటారు అప్పుడప్పుడు. సుబ్రహ్మణ్యం గారు, నాకు బెంగుళూరులో కావాలి, విజయవాడ కావాలి, వైజాగ్‌లో, హైదరాబాద్‌లో ఇట్లా పీజీ హాస్టల్ కావాలని. నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఈ రియల్ ఎస్టేటే సరిపోతుంది నాకు. సో, ఇప్పుడు ఈ రాజమండ్రి అతను ఇందాక నాకు ఫోన్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు, ఇట్లా హైదరాబాద్‌లో లేడీస్ హాస్టల్ గానీ, జెంట్స్‌ది గానీ పీజీది కావాలి. 50 మందున్నా, 100 మందున్నా, ఇట్లా ఎంతమందున్నా పర్లేదు. నాకు రెంట్‌కు కావాలి అని నాకు ఫోన్ చేయడం జరిగింది. కనుక మీ దగ్గర హైదరాబాదులో ఎవరైనా గానీ పీజీ హాస్టలు రెంట్‌కు ఇచ్చేవాళ్ళు ఉంటే, లేడీస్ హాస్టల్ గానీ అండ్ జెంట్స్ హాస్టల్ గానీ, మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నంబర్. ఇదే నా కాంటాక్ట్ నంబర్. నా వాట్సాప్‌కి మెసేజు చేయండి. ఆ హాస్టల్ ఉంటది కదా! మీ హాస్టలు. మీ హాస్టలు వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేయండి సార్. సో, అర్జెంట్‌గా పీజీ హాస్టలు తీసుకునేవాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారు. స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మీరు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. అలాగనే మీ మీది మీ పీజీ హాస్టలు మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టమంటే పెడతాను. మీ మా ఛానెల్‌లో సుబ్రహ్మణ్యం గారు, మీరు ఛానెల్‌లో వద్దు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే, నేను వాళ్ళకి పర్సనల్‌గా వాట్సాప్ పెడతాను. మీరు యూట్యూబ్‌లో పెట్టమంటే పెడతాను. వద్దులే సుబ్రహ్మణ్యం గారు, పర్సనల్‌గా నేను మీకు వీడియో పంపిస్తున్నాను. మీ దగ్గర లీజుకు కావాలనే వ్యక్తులు ఉన్నారు కదా! వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అంటే, నేను అలా ఏం చేస్తాను. మీకు ఎలా కావాలంటే అలా చేస్తాను. కానీ ఏదైనా గానీ మీ హాస్టల్ అనేది లీజుకైతే మీరు ఇవ్వాలనుకున్నప్పుడు, నా దగ్గర లీజుకు తీసుకునేవాళ్ళు చాలామందున్నారు. లీజుకు తీసుకునేవాళ్ళు నా దగ్గర చాలామందున్నారు. 100% నేనైతే మీ పీజీ హాస్టల్ తీసుకోవడానికి రెడీగా నా దగ్గర చాలామంది కస్టమర్లు ఉన్నారు. మీరు చేయాల్సిందేందంటే నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. మీ హాస్టల్ పేరు గూడా మనం దీంట్లో పలకరించము. ప్లీజ్ సబ్స్క్రైబ్.